సార్ మాది గాజువాక నియోజకవర్గం సార్. పల్లా శ్రీనివాస్ గారు నియోజకవర్గం అండి మాది. సార్ కూటమి ప్రభుత్వానికి నమస్తే అండి. సార్ పవన్ కళ్యాణ్ గారు నమస్తే అండి. మీ బాటలో నడిచాం సార్. మేము ఎలక్షన్ ముందు కానీ 2014 నుంచి మీ బాటలోనే నడిచాం సార్. ప్రజల్లోకి జనసేన పార్టీ నుంచి చాలా బలంగా తీసుకెళ్ళాం సార్. సార్ ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చాక, కూటమి ప్రభుత్వం రాకముందు ఇసుక ఫ్రీ అనే విధానాన్ని మనం జనంలోకి తీసుకెళ్ళాం సార్. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుకని టన్ను 650 రూపాయలు చొప్పున 700 రూపాయలు చొప్పున ప్రజలందరూ కొనుక్కునేవాళ్ళు సార్. అదే ఇసుకని ఈరోజు ఈ లారీ వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారండి సార్. ఇది మా దృష్టి వరకు తీసుకొచ్చింది లారీ వాళ్ళ అసోసియేషన్. సార్ ఈరోజు గవర్నమెంట్ యాడ్ పెట్టి గవర్నమెంట్ యాడ్లో 1000 రూపాయలు టన్ను ప్లస్ ట్రాన్స్పోర్ట్ అని చెప్తున్నారండి సార్. అంటే ఇంటికి చేరేసరికి 1300 నుంచి 1500 రూపాయలు అవుతుందండి సార్ ఇసుక్కి. ఈ లారీ వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు సార్. ఇప్పుడు అదే ఇసుకని మనం టన్ను 650కి 700కి కూడా ఇంటికి పంపించేవాళ్ళండి సార్ మన వాళ్ళు చెప్తున్నారు. సార్ మీరు ఒకసారి ఇసుక మీద దృష్టి పెట్టండి సార్. ఇక్కడ పల్లా శ్రీనివాస్ గారి దగ్గరికి తీసుకెళ్ళినా మనం ఏం చేయలేం, ఇది గవర్నమెంట్ అండర్లో ఉందని చెప్తున్నారండి సార్. ఇప్పుడు ప్రజల్లో కూడా వ్యతిరేకత మొదలవుతుంది సార్. ఇదే ఇసుక విధానం మొదలైతే ప్రజల్లో కూడా వ్యతిరేకత మొదలవుతుంది. ఇదిగోండి ఈ లారీలు చూడండి ఎలా పట్టుకున్నారో, వదలట్లేదండి సార్. ఈ లారీ వాళ్ళు కూడా మన వాళ్ళే సార్. మన పార్టీకి ఎంతో కష్టపడి పనిచేశారు, రూపాయి కూడా ఆశించకుండా పనిచేసిన వాళ్ళు సార్ వీళ్ళందరూ. ఇదే గాజువాక నియోజకవర్గంలో 1000 మంది ఇసుక మీద బతికే వాళ్ళు ఉన్నారు సార్. అంటే ఇసుక విధానం మీద బతికిన వాళ్ళు ఉన్నారు సార్. ఆటో వాళ్ళు, ట్రాక్టర్ల వాళ్ళు, లారీల వాళ్ళు, ప్లస్ అన్లోడింగ్ చేసే హమాలీలు, దీని మీద కార్పెంటర్లు, వాటరింగ్ చేసుకునే వాళ్ళు, ఎర్త్ వర్క్ చేసుకునే వాళ్ళు అందరూ ఇసుక మీద ఆధారపడి ఉన్నారు సార్. అలాంటిది ఈరోజు ఇసుక ఆపేస్తే ఎలాగ సార్? అది ఒకసారి మీరు దృష్టి పెట్టండి సార్. దృష్టి పెట్టి ఒకసారి ఇసుక విధానాన్ని కరెక్ట్ చేయండి సార్. గవర్నమెంట్ దగ్గర నుంచే కొనాలి అనే ఇసుక విధానాన్ని మీరు ఒకసారి ఆలోచించాలి సార్. ఎందుకంటే 1000 రూపాయలు ప్లస్ ట్రాన్స్పోర్ట్ అంటే ఆ రోజు మనం జగన్మోహన్ రెడ్డిని విమర్శించింది ఎందుకే కదా సార్? ఇసుక విధానం బాగోలేదనే కదా సార్ మనం ఇసుక కోసం ఇది చేసాం కదా సార్, కవాతు చేసాం కదా సార్ మద్దిలపాలెం నుంచి కాంప్లెక్స్ వరకు. మరి అదే ఇసుక విధానాన్ని ఈరోజు మన గవర్నమెంట్ అమలు చేస్తుంది సార్. దాని మీద మీరు ఒకసారి స్పందించి ఇసుకని కొంచెం విడుదల చేసి, ఇసుకని ఇంతకుముందు ఎలాగ ఫ్రీ విధానం చేసాం అదే ఫ్రీ విధానంలో నిలిపిస్తే మన గవర్నమెంట్ ఇలాగే ఉంటుంది సార్. లేదంటే మన గవర్నమెంట్ చాలా ఇబ్బందులు పడుతుంది సార్ ఇసుక విధానం మీద పడితే కనుక. అది ఒకసారి మీరు ఆలోచించండి సార్. ఆలోచించి చెప్పండి సార్. ఒకసారి ప్రజలకు ఇవ్వండి సార్. ప్రజలకు స్టేట్మెంట్ ఇవ్వండి సార్. ఈరోజు వరకు మీడియాలో ఇసుక ఫ్రీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకన్నా పట్టుకెళ్ళిపోవచ్చు అన్న ఇసుకని ఈరోజు ఇంత ఇబ్బందులు పెడుతున్నారు సార్. అది మీ వరకు తీసుకొచ్చాం సార్. రేపు పొద్దున్న మా డిస్టిక్ లీడర్, జనసేన లీడర్స్ నుంచి మీ వరకు రావాలని కోరుకుంటున్నాం సార్. అది ఒకసారి చూడండి సార్.